హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభు మనల్ని అందరినీ ఈ 2025 సంవత్సరం 2 నెలలు కాపాడారు. అనేక రకాల సుడిగుండాల మధ్యలో వెళ్ళాల్సి వచ్చినప్పటికీ ప్రభు క్షేమంగా 3వ నెలలోకి తీసుకొచ్చారు. అందుకొరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. స్తోత్రం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఈ సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడంట. పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. తండ్రిని అడగటం తప్ప ఉందా అంటే లేదు. పిల్లలు తండ్రిని కాకపోతే ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. పరలోకపు తండ్రి మన ప్రభువైన యేసయ్య. మనం కూడా ఏదున్నా ఆయన్నే అడగాలి. స్తోత్రం. హల్లెలూయా. అడిగాడంట. ఏమడిగాడు? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్ము. ఇది చెప్పండి మాట. తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగమిమ్ము. దీన్ని మన భాషలో చెప్పాలంటే ఒక ప్రార్థన. అతని హృదయం నిండా ఏం ఆశ ఉంది అంటే తండ్రితో ఉండాలనే ఆశ లేదు, తండ్రితో గడపాలనే ఆశ లేదు, తండ్రి దగ్గర కూర్చోవాలనే ఆశ లేదు, తండ్రితో ఆనందించాలనే ఆశ లేదు. మరి ఏముందంటే, నాకు వచ్చే ఆస్తిలో నాకు వచ్చే భాగం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతంతా. తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, తండ్రి, నాకేమున్నా లేకపోయినా పర్లా, నన్ను మాత్రం నీ దగ్గర నుంచి దూరం చేయొద్దు అంటలా. నాన్న, నువ్వు లేకపోతే నేను ఉండలేదు నాన్న, నీకు దూరమై నేను నాన్న, నీ ఇంటికి నే దూరమై ఒక క్షణమైనా నేను బ్రతుకలేనయా అనొచ్చుగా. నాన్నా, నువ్వు నాకు వాటా ఇస్తావో ఏవో నాకు అనవసరం, ఏం చేస్తావు నాకు, నేను మాత్రం నీతో ఉంటా. అడగకూడదా? చెప్పండి. మనలో ఏముంది, దేని కొరకైన ఆలోచన, ఆశ ఉందనేది మనలో నుండి వచ్చే ప్రార్థన బట్టి చెప్పచ్చు. మన నోట్లో నుండి వచ్చే ప్రార్థన ఆటోమేటిక్గా మన ఇన్నర్ ఫీలింగ్స్ని, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునన్నాడు. ఈ చిన్నోడు గుండెంతా, హృదయం అంతా ఏమి నింపబడిందంటే ఆస్తి, 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 ఆస్తి. ఈ రోజుల్లో కూడా
ఎక్కువ మంది క్రైస్తవుల్లో చెప్పండి ఏంటిది? ఇదే ఏంటిది? ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. ఇదే ప్రభువా. పెద్దోడయ్య, చిన్నోడయ్య, గేదయ్య, దూడయ్య, మినుమయ్య. మీరు ఊరికి ఆలోచన చేయండి. మిగతా అన్నిటి కొరకు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? తండ్రితో ఉండడానికి ఎంతసేపు గడుపుతున్నాం? తండ్రితో గడపడానికి ఎంతసేపు ఇష్టపడుతున్నాం? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మని అంటే తండ్రితో ఉండడానికి ఇష్టపట్ల. తండ్రి వద్దు కానీ తండ్రి ఆస్తి కావాలి. ఈ మాట రాసుకోవాలి మీరు. ఈ కొడుకు ఏం కావాలి? తండ్రి వద్దు కానీ తండ్రి ఆస్తి. ఈ దినాల్లో చాలామందికి ఆదివారం ఆరాధన వద్దు, శనివారం ఆరాధన వద్దు, ఏమీ వద్దు, కానీ ఏం కావాలి చెప్పండి? చెప్పరండి. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాడు అబ్బాయి, అమ్మాయి ఆదివారం ఆరాధనకి వెళ్తుందా? అడిగారా అసలు? ఏం చదువుతున్నాడు అయ్యగారు మా అబ్బాయి, బా కాలేజీ టాప్ అయ్యగారు అంటే ఏం కావాలి నీకు చెప్పండి? ఫస్ట్ ర్యాంక్ కావాలి కానీ ప్రభుతో ఉన్నాడో లేదో ఇక అది అవసరం లేదు మనకి, అది అవసరంలా. ఇది మన టైపు, చిన్నోడు లెక్క మనం అంతా. ఈ చిన్న కుమారుడు ఉన్నాడే, తండ్రి అని పిలిచాడు. ఎంత బాగుందో! దేనికోసం పిలిచాడు అంటే ఆస్తిలో భాగం కదా. ఈ దినాల్లో ఎక్కువ మందికి ఎక్కువ శాతం కావాల్సింది ఏంటంటే ఆ మాటలే. ప్రభా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, ఇది కావాలి నాయన, అది కావాలి నాయన. ఆయనతో ఉండాలని, ఆయనతో గడపాలని, ఆయన సన్నిధి కోరుకోవాలని ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా ప్రియులారా? ఈ చిన్నవాడు అన్నాడే, తండ్రి వద్దు ఇద్దరికి. నాన్నకేం కావాలి? కొడుకు బాగుంటే చాలు. ఇంకా మాటలు చెప్పాలంటే వాటా తీసుకుపోయాడా? తీసుకుపోయినా కానీ ఎక్కడో అక్కడ క్షేమంగా సంతోషంగా ఉంటాడా? ఉంటాడా? ఉండగలడా క్షేమంగా? మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధనలు ఎగ్గొట్టి మీరు క్షేమంగా ఉండాలనుకోవటం అది మీ భ్రమ. సాతాను కొన్నిసార్లు మిమ్మల్ని అట్లా భ్రమపరుస్తాడు. కొన్ని రోజులు అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు వదిలేస్తాడు, సాతాను వదిలేస్తాడు. అర్థమవుతుందా? కయీను దేశదిమ్మరు ఎలా తిరిగాడో అలా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎల్లప్పుడూ దేవునిని కోరుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతా ఒక ఈ లోక ఐశ్వర్యం అది నీకు సాటి రాగలదా? బంగారమా నీవే యేసయ్యా. నిజమేనా? నిజమేనా? ఎరగబాడతాం మన పాటలు, కానీ నిజంగా యేసయ్యను ఒక పక్కన పెట్టి ఈ లోక ఐశ్వర్యం అంతా ఒక పక్కన పెడితే నాకు ఏం అవసరం లేదు ప్రభా, నువ్వు ఉంటే చాలయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాం ఈ మాట. కొద్దిమంది ఆశీర్వదించినంత కాలం ప్రభా స్తోత్రం వందనాలంటారు. కొంచెం తేడా వచ్చింది ఇక అంతే కదా. మన వాళ్ళు చెప్తారు ఇక పెడితే పెళ్ళంట, యేసు రక్తమే జయం, పెట్టకపోతే ఇక కదా. తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం, ఒకవేళ తండ్రి కనుక ఇవ్వకపోతే ఏం చేసేవాడు? కోర్టులో కేసు వేసేవాడు. మా నాన్న నాకు వాటా ఇవ్వట్లేదు అని కోర్టుకి కేసేసి నాన్నని కోర్టు చుట్టూ తిప్పేవాడు కదా. ఈ దినాల్లో భక్తులు మరి చాలా గొప్ప సమర్పణతో త్యాగంతో చేసిన సేవ ఇప్పుడు ఈ దినాల్లో సేవకులు విశ్వాసులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కేవలం ఆస్తిని చూసి పరిచర్య జరుగుతుందా? దేవుని కార్యాలు జరుగుతున్నాయా? ప్రజలు రక్షణ పొందుతున్నారా? విమోచన క్రీదనంగా చెందించిన యేసే రక్తం ద్వారా ప్రజలు కడిగి శుద్ధీకరించబడి పరలోకానికి వారసులు అవుతున్నారా? ఇలాంటి గొడవలు లేవు చాలా సంఘాల్లో. నేను పేర్లు చెప్పను కానీ చాలా సంఘాల్లో అద్భుతంగా వారు దేవుని కొరకు మండారు, దేవుని కొరకు ప్రకాశించారు, దేవుని కొరకు దారబోసారు తమ జీవితాన్ని. ఇప్పుడున్న తరం ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పని జరగాలన్న ఆశతో దైవజనుడు ఏదైనా పని కొరకు సమకూర్చి పెడితే ఇప్పుడు ఆ ఆస్తులు చెప్పండి, ఇదిగో ఈ చర్చ్ ల్యాండ్, ఎక్కువ శాతం పెద్ద పెద్ద సంఘాలన్నీ ఇప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? తండ్రిని కోరుకోవట్లా, దేవుని సన్నిధిని కోరుకోవట్లా, దేవుని సన్నిధిని కోరుకోవట్లా. ప్రియులారా, దేవుని సన్నిధిని కోరుకోకుండా కేవలం భౌతికమైన వాటిని కోరుకుంటే చిన్న కొడుకు లాంటి దయనీయమైన పరిస్థితి మనకు కూడా ఏదో ఒక రోజు దాపురేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏం కోరుకున్నావు? పెద్దోడయ్యా, చిన్నోడయ్యా, చిన్నదయ్యా, పెద్దదయ్యా, వాడయ్యా, ఇంటర్మీడియట్ అయ్యా, డిగ్రీ అయ్యా, ఇదేనా? పెద్దోడు నాయనా నీతో నడవాలయ్యా, చిన్నోడు నీతో కలిసి అడుగులేయాలి ప్రభా, నిన్ను వెంబడించాలి చిన్నది ప్రభా. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చేయి, ఇంకేం మాట్లాడొద్దుగా, ఇవన్నీ నాకు అనవసరం, నాకేం కావాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెదకుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏం పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవాలి? చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. దేని మీద మనసు పెట్టుకోవాలి అంటే పైనున్న వాటి మీద. దేని మీద మనసు ఉండకూడదు చెప్పండి? భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. క్రైస్తవులుగా మన విషయం ఆలోచన చేస్తే మనకున్న సమస్య ఏంటో తెలుసా? అన్ని జనులు వాళ్ళకి అసలు ప్రభువే తెలీదు. మనమేమో ప్రభు తెలుసు, కానీ ప్రభు ఎట్లా తెలుసు మనకే? భూ సంబంధమైన కోరికలు తీర్చే ప్రభు, భూ సంబంధమైన అవసరతలు తీర్చే ప్రభు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే ప్రభు, భూ సంబంధంగా సమృద్ధినిచ్చే ప్రభు. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి అమ్మ ప్రభు నమ్ముకున్నావుగా ఏం కలిసి వచ్చింది అన్నారనుకోండి, వెంటనే మన మైండ్లో ఇక 100 ఆలోచనలు గిరగిరా గిరగిరా తిరుగుతాయి. అసలు నిజమే కదా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది అసలు?
ఆ ఉండ తాటేకులే ఉన్నాయి, ఆ ఉండ పరిస్థితే ఉంది. అంతకుమించి పెద్దగా మార్పు చెందిందేమి లేదు అని మనల్ని మనం ఆలోచన చేసుకుని కొంచెం వెనక్కి అడుగేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటి తెలుసా? మనం తండ్రిని కోరుకోవట్లా, తండ్రి ఆస్తిని కోరుకున్నాం. అర్థమవుతుందా? మీరు ఏ ఆశతో వచ్చిస్తున్నారో మందిరానికి ఆలోచన చేసుకోవాలి. మీరు ఏ మనసుతో దేవుని దగ్గర మోకరిస్తున్నారు? కేవలం దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరుకుని మోకరిస్తున్నారా, లేక దేవుడు కోరుకుంటున్నారా? దేవుణ్ణి కోరుకుంటున్నారా? దేవుణ్ణి కోరుకున్నారా? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. ఏమనుకుందంటే గృహం? అరే కొద్దిమందికి మందిరం ఎట్లా ఉండదు చెప్పండి? ఇంకా అవలేదా? ప్రార్థనతో ముగిచ్చేయలేదా? ఇంకా మళ్ళీ మా మెసేజ్ ఉందా? కొద్దిమందికి పేరుకి సంఖ్యలు ఉండవు, కానీ చెప్పండి మందిరం అంటే ఇక కాళ్ళు చేతులు కట్టేసినట్టే. ఇక ఎంతసేపు అయినా లోకల్లో ఎంజాయ్ చేస్తారు, కానీ ఇక మందిరంలో కూర్చుంటే కాళ్ళు లాగుతాయి. అమ్మా నాయన ప్రభువా ఎన్ని బాధలు వచ్చినాయి అయ్యా కదా, చేతులు లాగుతాయి. వీడు కంజరి కొడతాకంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుందంట. క్రికెట్ ఆడతాకి చెప్పండి, బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడతాకి కాదు, కంజరి కొడతాకంటే చెయ్యి నువ్వు కొట్టు, నేను కొట్టలేదు అన్నాడు ప్రహర్షిత్. చూసారా? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే. అరే ఏమనుకున్నాడంట? కొడుకునే కాదు అసలు నేను, ఈ కుమారత్వం నాకొద్దు, వారసత్వం నాకొద్దు, వాటా కావాలి చాలు నాకు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతడి కళ్ళు ఎక్కడి వరకు చూస్తున్నాయి చెప్పండి? ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత స్థలం, ఇళ్ళ స్థలం ఉంది, బ్యాంకులు ఎన్ని డబ్బులు ఉన్నాయి, గ్యాదులు ఎన్ని ఉన్నాయి, ఒంట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్నాయి. 20 ఒంట్లు ఉంది అనుకోండి. ఇప్పుడు ఏంటి? పెద్దోడికి 10, చిన్నోడికి 10. నా 10 ఇచ్చేసాయి. ఏం చేస్తా? వ్యవసాయం చేస్తావా? వ్యాపారం చేస్తావా? ఇవన్నీ నాకు అనవసరం, నీకెందుకు చెప్పాలి? నాకు వచ్చేది నాకు ఇచ్చేయి. రైట్స్, హక్కులు కావాలి, నాకు రావాల్సింది నాకు ఇవ్వాలి. ఎందుకని? నేను కొడుకుని. ఎందుకు కొడుకువి నువ్వు? ఆస్తి తీసుకోవటానికి కొడుకువి, అంతేనా? ఆస్తి పంచుకోవడానికేనా నువ్వు కొడుకువి? ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా నీకు? ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో ఎక్కువ శాతం మంది చెప్పండి ఇదే గొడవ. మీకు ఆరోగ్యం బాగాలేదా? రండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయారా? రండి, ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. తెల్లారేపటికల్లా అప్పులు తీరిపోతాయి. ఎడతెరతాయో మరి నాకు తెలియదు. అద్భుతాలు చేయడా ప్రభు అంటే ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ జరగవని నేను చెప్పట్లా, కానీ కేవలం వాటి కొరకు మాత్రమే మనం ప్రభు దగ్గరికి వస్తే చిన్నోడు తంతు మన తంతు. ఈ చిన్న కుమారుడు ఉన్నాడు చూసారా, వాడు తంతే మన తంతు. ప్రియులరా, మనకు ప్రభు కావాలా? వాటా ఉంటే చాలా. తండ్రి కావాలా? తండ్రి ఆస్తిలో వాటా చాలా. ఆయన ఏమైపోయినా పర్లా, నలిగిపోతున్నాడా, కుంగిపోతున్నాడా, నిద్రాహారాలు మంది ఎదురు చూస్తున్నాడా కొడుకు కోసం, ఇవన్నీ నాకు అనవసరం. నా వాటా తీసుకున్నాను. కేవలం తన గురించి తానే ఆలోచించుకునే స్వార్థపరులైన క్రైస్తవుల వలన ఈ దినాల్లో దేవుని రాజ్యం కుంటుపడిపోతుంది. కేవలం తమ గురించి తాము ఆలోచించుకొని తమకు అన్నీ బాగుంటే చాలు, ఇక ఎవరేమైపోయినా పర్లా, ఎంతమంది నరకానికి వెళ్ళిపోయినా పర్లా, ఎంతమంది పరలోకం నుండి దూరం అయిపోతున్నా,
శపించబడిన అనుభవాల్లో మగ్గిపోతున్నా. ఇక అదంతా నాకు అనవసరం. నాకంటూ నేను ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్నానా లేదా, నా వాటా నాకు వచ్చిందా లేదా కదా. పెట్టేవాడు మనోడైతే అంట, చెప్పండి, పెట్టేవాడు మనోడైతే తెలీదు మీకు? ఏం కృపారం అట్ట చెప్తా. పెట్టేవాడు మనోడైతే, అయ్యో ప్రభా నేను పూర్తి చేస్తారు ఇన్నిసార్లు చెప్తున్నా నేను. ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. కొన్నిసార్లు అయిపోయినా కూడా వస్తాయి. అందరికి అయిపోయింది ఫలం అంటారు, కానీ నీకు వస్తుంది. ఆ గిన్నెలో ఒక డెప్పలో తీసి దానికి మూత వేసి దానికి ముద్రేసి సీలేసి జాగ్రత్తగా దాచి మరి నీకు తెస్తా. ఎందుకని పెట్టేవాడు తండ్రి పెట్టనోడా, ఎవనోడా? మరి ఏంటి ఈ కోరిక అసలు చెప్పండి. తండ్రి ఏం చేస్తాడు? చస్తా కట్టుకుపోతాడా? చెప్పండి. భౌతికంగా మాట్లాడుతున్నా మీకు అర్థం అవడం కోసం, శరీర రీతిగా. తండ్రి చనిపోతూ తీసుకెళ్ళిపోతాడా ఆస్తి అంతా? వెళ్ళదే కదా. అంటే ఇతని లోపల ఆరాటం అంతా దేనికోసం అంటే కేవలం నువ్వు వద్దు నాకు, నీ ఆస్తి మాత్రం. నీతో నేను నడవాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఓ యేసయ్యా నీవే తీర్చాలి. నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నాలో నింపి నీలా నన్ను నీవు మార్చు, నీలా ఉండాలని నీతో నా ఆశయ్యా. ఓ యేసయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఏం ఆశ అంట? నీతో కలిసి ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా? ఆమేన్ అనండి అయ్యగారు తొందరగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం చూసారా? ఇతగాడి మనసు మీకు ఊరికే అర్థం అవడం కోసం ఇంకొక కొంచెం లోతుకి అడుగుతున్నా. ఇతడు తండ్రిని ప్రేమిస్తున్నాడా, ఆస్తిని ప్రేమిస్తున్నాడా? ఇతని గురి లేకపోతే ఇతని మనసు తండ్రి మీద ఉందా, ఆస్తి మీద ఉందా? ఆలోచన చేసుకోండి. మీ మనసు ఎక్కడుందో? ప్రభా ఏమీ బాగోలేదు నాయన, ఏమీ బాగోలేదు ప్రభా, స్వస్థపరచు నాయన.
స్వస్థత దేవుడు ఇస్తాడు. ఆయన ఆస్తది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మేలులు చేసే దేవుడు, బాధలన్నీ తీసే దేవుడు, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు. అయితే నీవు దేన్ని ప్రేమిస్తున్నావు? అసలు మీరు చూడండి, కేవలం వాక్యం చెప్తారంటే ఇంకా అద్భుతాలు ఏ గొడవ లేదు అన్న చోటకి వెళ్తారు ప్రజలు. వాక్యం తప్ప ఇంకేమి చెప్పరండి. స్వస్థత ప్రార్థనలు ఏముండవు అంటే చెప్పండి. 9 కృపావరాలు కలిగిన దైవజనుడు. ఎన్ని కృపావరాలు? ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 9 ఉన్నాయంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తా అన్నాడు దేవుడు. ఈయనకంటే ఎన్ని ఉన్నాయంట? మొత్తం ఇచ్చేసాడంట. ఇక అసలు యేసు రక్తమే. అయ్యా ఆటో పెట్టయ్యా, అయ్యా ఆటో పెట్టయ్యా. ఇప్పుడు అడగని వాళ్ళు కూడా ఫోన్లు వచ్చేస్తాయి, ఆటో పెట్టయ్యా. ఎవరి మీద ఆశ ఇది? ప్రభు మీద ఆశ. వాక్యాన్ని ప్రేమించేవారు, ప్రభువుని ప్రేమించేవారు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఈ కుమారుడు ఉన్నాడే తండ్రిని కోరుకోవట్లా. అది ఈ రోజుల్లో కూడా చెప్పండి, పిల్లలందరూ ఏం కోరుకున్నారు చెప్పండి? తండ్రిని కోరుకోవట్లా. దినాల్లో ఎక్కువ శాతం జరిగేది ఇదే. తండ్రిని కోరుకునే వాళ్ళు లేరు. ఏం కావాలి? వాటా కావాలి, ఆస్తి కావాలి, ఆస్తి కావాలి. తండ్రిని కోరుకునే వాళ్ళు లేరు. నీతో కలిసి ఉండాలని ఆశ ఉంది ప్రభువా, ఎల్లకాలం నీ దగ్గరే ఉండాలని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నిన్ను వెంబడిచ్చేస్తా అన్నాడంట ఒక ఆయన వచ్చి. ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు తలవాల్చుకోవడానికి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి స్థలం అంతే, అడ్రస్ లేడంటే వెళ్ళిపోయాడు. వెంబడిద్దాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏంటి సమస్య? యేసయ్య దగ్గర ఏమీ లేదు, కనీసం ఆయనకే దిక్కు లేదు. అది ఆయనే చెప్పాడు, మళ్ళీ ఎవరో చెప్పడం కాదు. ఎవరో చెప్పారంటే గిట్నాలు చెప్పారనుకోవచ్చు, కానీ ఆయనే అన్నాడు తలవాల్చుకోవడానికి స్థలం. నిజమా అంటే నిజమే. ఆయన పేరుని ఎన్ని సెంట్ల స్థలం రాపించుకున్నాడు ఆయన చెప్పండి? బెత్లెహేములో ఉందా? యెరూషలేములో ఉందా? యోదయ ప్రాంతంలో ఉందా? సమరయ ప్రాంతంలో ఉందా? ఎక్కడ లేదు. ఎక్కడికక్కడికి వెళ్ళటమే, సంచరించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ పరలోక రాజ్య మర్మాలు ప్రకటిస్తూ బోధిస్తూ వెళ్ళటమే తప్ప ప్రహర్షిత్ ఆయనకంటూ స్థలమేమీ లేదు. అదే మాట చెప్తే చెప్పండి, ఈయన ఏం చేశాడు? అడ్రస్ లేడు. అంటే ఏం కోరుకుని వచ్చి ఉంటాడు? యేసు ప్రభుని వెంబడిస్తే ఆయన దగ్గర ఒక 10 సెంట్లు ఉంటే 2 సెంట్లు మనకు మొహాన్ని పడేస్తాడు. ఎట్టో గట్ట కాలం ఎలబుచ్చి చేయొచ్చు. ఈ రోజుల్లో ఇదే అసలు చూసేది, ఎక్కువ శాతం చూసేది. మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఇదే. అయ్యగారు కోటానికి ఉండట్లేదు కానీ ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థనకు ఉండలేదు కానీ ప్రార్థన చేయండి. ఏమని చేయాలంట? అంతా కలిసి రావాలి కానీ ప్రార్థనకు ఉన్నాం అంటే ఏం కోరుకున్నావు నువ్వు? తండ్రితో ఉండాలని కోరుకోవట్లా, తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు కోరుకున్నావు. తండ్రితో ఉండాలని కోరుకునేవాడు ఒక్క ఆరాధన కూడా పోగొట్టుకోడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కదలేక మెదలేక లేకపోతే కూర్చున్నారు మీరు బొమ్మల్లాగా. తండ్రిని ఉండాలని కోరుకునేవాడు ఏం చేస్తాడు? ఆరాధనలో ఉంటాకి ఇష్టపడతాడు. ఒక్క ఆరాధన, బుధవారమా, శనివారమా, శుక్రవారం, రాత్రి నా పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా అనిపించింది లిటరల్గానే. కానీ ఇంటి దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? అందరూ మేములు మళ్ళీ ఆరాధన చేస్తుంటే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర కూర్చుంటే నీరసం వస్తుంది. ఇంటి దగ్గర కూర్చుంటే ఇంకా మీరు బలహీనలు అయిపోతారు. ఇంకా శరీర సంబంధమైన మనసు వచ్చేస్తుంది మీకు. అన్నీ అక్కడ పెట్టి పోవాలి అంతే మన దేవుని సన్నిధికి. మీరు నమ్మండి, రాత్రి నన్ను దేవుడు శక్తితో నింపాడు. మేములు మడలి కూర్చున్నాను, వాక్యం చెప్తుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట. అంతకుముందు రోజు రాత్రి ఆత్కూరేళ్ళ అయ్యగారితో పాటు
ఆ రాత్రి అయితే దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరు దొర్లిస్తారనుకున్నావు? ఎవరు నీకు సహాయపడతారనుకున్నావు? ఎవరు నీకు ముందుగా వెళ్తారనుకున్నావు? ఏం జరుగుద్ది అనుకున్నావు? ఆలోచించవసలా. నువ్వు బయలుదేరేసరికి పరలోకం నుండి సైన్యం నీ కొరకు రెడీగా ఉంటుంది. ప్రియులారా, మీరు వాక్యంలో ఆనందించలేకపోతే, మీరు దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతే ఎక్కడో మీకు తేడా ఉంది. ఆత్మీయంగా మీరు ఎక్కడో పడిపోయారు. మీరు ఆత్మీయంగా ఎక్కడో బలహీనమైపోయారు. అది దిగజారిపోయిన అనుభవం, ఒక్కొక్క మెట్టు దిగిపోతున్న అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం కోరుకుంటున్నారు? తండ్రితో ఉండాలని కోరుకున్నారా? దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నారా? అమ్మా, నేను రావటానికి కుదరట్లేదు, కానీ ఇదిగో ఈ కానుక అయ్యగారికి చెప్పి ఇచ్చేయి, నా కొరకు ప్రార్థన చేయించు. ఏమని చేయించాలి? ప్రభా, బిడ్డను దీవించిన ఆయన, ప్రభా బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ప్రభా బిడ్డకు క్షేమం దయచేయి ప్రభా. బిడ్డ పట్టిందల్లా బంగారం అవ్వాలయ్యా. పెద్దోడు పెద్ద సాఫ్ట్వేర్ అయిపోవాలయ్యా. రెండోడు డాక్టర్ అయిపోవాలి ప్రభా. ప్రభా దీవించిన ఆయన. కాజలో స్థలాలన్నీ ఆమె కొనుక్కోవాలయ్యా. ప్రభా కుదిరితే అమరావతిలో కూడా కొనుక్కోవాలయ్యా. ప్రార్థన చేయించమ్మా. మరేమేం చేస్తావు నువ్వు? తండ్రి వద్దు, నాకేం కావాలి? ఆస్తి కావాలి. తండ్రితో సహవాసం వద్దు. యోహాను పత్రికలు అంటాడు, మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అంటే కదా. 1:7 చదవండి. మొదటి పత్రిక 1:7. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఎట్లా? అన్యోన్య సహవాసం. ఎవరితో? దేవునితో. అది కోరుకోవాలి మనం. నేను చాలాసార్లు ఈ మాట చెప్తా, ప్రభు మనతో చెప్పడం కాదు, నిన్ను విడువనని, నిన్ను ఎడబాయనని ప్రభు మనతో చెప్తున్నాడు, వాగ్దానం అది. కానీ మనం కూడా ప్రభుతో చెప్పాలి. ఏమని? ప్రభు, నా జీవితకాలం అంతా నిన్ను నేను చెప్పండి విడిచిపెట్టను ప్రభా. ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, నీ సన్నిధి నేను దూరం చేసుకోను ప్రభా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, ఈ స్వరం వినాలని. దేనికంట? ఆయన చూడాలని. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. సమీపించని తేజస్సులో నివసించు, తేజస్సులో నివసించు, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, హల్లెలూయా. కొద్దిమంది స్త్రీలు ఉంటారు, ఇదిగో వచ్చేసింది వేసవకాలం, పోయిన సంవత్సరం అడిగా కోలరావు, కొన్నావా? దిక్కుమాల నీకు కట్టబెట్టారు నన్ను. ఆడు ఎదురుకుండా ఉన్నంత కాలం తిడతాను ఉంటారు. ఆడిపోయాక దేవుడో
ఎప్పుడైపోయాడు దేవుడు? బతుకున్నంత కాలం మనిషి కూడా కాదాడు, కానీ ఎప్పుడైతే పోయాడో అప్పుడు దేవుడు అవుతాడు. ప్రభువా, లేకపోతే నాయనా, యజమానుడా, మనం గంజోసి తిన్నాం, చెట్టు కింద ఉన్నాం, కానీ నువ్వు ఉంటే చాలు నాకు, నేను నీకు నువ్వు నాకు, మన ఇద్దరం కలిసి అన్యోన్యంగా జీవిద్దాం. ఎప్పుడుందంటారా? అసలు రాబందులు పీక్కుతుంటాయా శవాన్ని? కొద్దిమంది అంట పీక్కు తింటారు. పోయాక ఇక అప్పుడు వచ్చేవాళ్ళు ఇంక చూడడం మొదలెట్టినాయిక. ఏం కావాలి నీకు? భర్త వద్దు, సంపాదన కావాలి, సౌకర్యాలు కావాలి, ఇంకా 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 ఏదో కావాలి. ప్రభువా, ఒక మగతోడిచ్చావు నాయన, వందనాలయ్యా. అది లేదు ప్రభువా, ఇది లేదు. ఏంటి చెప్పండి ఇది? ప్రియమైన వాళ్ళరా, చిన్న కుమారుడి స్వభావం ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఏలుబడి చేస్తుంది. చిన్న కుమారుడిలో ఉన్న స్వభావం ఈరోజు మనలో ఏలుబడి చేస్తుంది. ఏంటిదో తెలుసా? తండ్రొద్దు, ఆస్తిగా ఉంటే చాలు. పాటలు మాత్రం ఏం పాడతాం? నీ ముఖ దర్శనం చాలయ్యా అంటాం, నీవే నాకు చాలంటాం, యేసయ్య ఉంటే చాలంటాం. కానీ మళ్ళీ వచ్చేసరికి ఏం చెప్తాం చెప్పండి? నీ మాట చాలయ్యా అంటావా? అంటావా? నిజమేనా? నిజంగా చాలా చాలా ఆయన మాట్లాడితే చాలా, ఆయన సన్నిధి ఉంటే చాలా. ఎన్ని బాధలున్నా ప్రభువా, నీ మాట చాలయ్యా, నీ తోడు మాట్లాడరేంటి? నిజమేనా అది? తండ్రి నీ ఉంటే చాలయ్యా అంటున్నావు, నిజమేనా అది? నిజంగానే అంటున్నావా? ఎవరో పాడారు కాబట్టి, బాగుంది కాబట్టి పాడుతున్నావా? భలేగుంది గారి ఈ పాట. ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి, అమ్మ ఏం పాడేవమ్మ పాట, ఆ పాట రాసిన ఆయన కంటే నువ్వు బాగా పాడావమ్మా అంటే పొంగిపోవటమే. కానీ నిజంగా ఆ పాట అనుభవం నీ జీవితంలో ఉందా? నిజంగా ప్రభు ఉంటే చాలా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకునావా అలలు ముంచి వేసిన, ఆశలు అని నీ మాట చాలయ్యా, నీ తోడు నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నిజమేనా ఇది? నిజమేనా ఇది? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అనే మాట నిజమేనా? నిజంగా పాడండి, నిజంగా అలా ప్రభువుని కోరుకోండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? సిరిల్ కన్నా గారి సాక్ష్యం మీరు ఎప్పుడన్నా వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ అక్కను బట్టి ఆయన మారాడు. ప్రభు ఉంటే చాలా అనుకుందంట, నరకయాతన అనుభవించిందంట, నరకయాతన అనుభవించి ప్రభు చాలా అనుకుందంట. మనలో 199 మందికి ఇంటి దగ్గర ఏ కష్టం లేదు మందిరానికి రావడానికి. ఎవ్వరు మిమ్మల్ని ఆటంకపరిచేవాళ్ళు లేరు, అడ్డం చెప్పేవాళ్ళు లేరు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనకే ఏం కోరుకున్నాం మనం? దేవుని సన్నిధి కంటే దేవుని ఆశీర్వాదాలు చాలు చాలు. కొద్దిమందికి చెప్పండి, ఆదివారం ఆరాధన మానేస్తే ఏదన్నా తగిలితే మానరు అంటే అర్థం ఏంటి? అమ్మో, ఆరాధన మానేస్తే దెబ్బలు తగులుతాయి, మొత్తం బద్ద ఊడ్చుకుపోద్దే, అసలు ఏమీ కలిసి రాదు, ఇక అప్పుడు వస్తారమ్మా. అంతేనా? అదేనా దేవుని కోరుకోవడం? నువ్వు చెప్పండి, అదేనా దేవుని కోరుకోవడం? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న కుమారుడి స్వభావం మనలో ఏలుబడి చేయకుండా జాగ్రత్త పడదాం. తండ్రి నువ్వు ఉంటే చాలయ్యా, ఆస్తా, అంతస్తా, వాటాలా, ఆశీర్వాదాలా, సౌకర్యాలా, ఈవులా, ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నువ్వు ఉంటే చాలు ప్రభువా. తండ్రిని కోరుకుందాం.
ఆమేన్. అసలు ఆమేన్ అనేదాకా ఆమేన్ అంటలా. మీరు చెప్పండి, చెప్పేది చెప్పండి. మాకు మాత్రం ఆయన వద్దు. కానీ మీరు తండ్రిని కోరుకోకపోతే ఏదో ఒక రోజు దయనీయమైన పరిస్థితిలో మళ్ళా తండ్రి దగ్గరికి రావాల్సిందే. ఆయనే నీకు నాకు దిక్కు. అర్థమవుతుందా మీకు? ఒకరోజు తండ్రిని కాలదందుకుని వెళ్ళిపోయాడు. చివరికి ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఎవరు గుర్తొచ్చారో తెలుసా? తండ్రే గుర్తొచ్చాడు. తండ్రే గుర్తొచ్చాడు. ఏ చెరసాల అనుకున్నాడో ఆ ఇల్లే గుర్తొచ్చింది. ఆ ఇల్లే గుర్తొచ్చింది. చెరసాల చెప్పండి, మందిరం చెరసాల. దేవుని బిడ్డల సహవాసం బందిఖానా లేకుందా? నీకు బందిఖానా లేకుందా? ప్రియమైన వారలారా, దేవుని ఇంటిలో ఆనందించండి. దేవుని బిడ్డలతో కలిసి ఆనందించండి. పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకోండి. దేవునితో సమయం గడపటం, దానిలో మీరు ఎక్కువ గడపడానికి ఇష్టపడండి. దేవునితో 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 ఈ మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ క్రిందకు వస్తే అంటాడు, పెద్దోడితో అంటాడు, నావన్నీయు నీవి. హల్లెలూయా, హల్లెలూయా. వాటా కోరుకుంటాడు తిక్కలోడా. నాదంతా నీదంటున్నాడు ప్రభు కదా. ఎవరితో చెప్పాడు? పెద్దోడు ఎక్కడున్నాడు? వాటా కోరిక వెళ్ళిపోలా. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఎప్పుడు తండ్రితో ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ తండ్రితో ఉన్న పెద్దోడు తంటున్నాడు, నావన్నీయు నీవి. ఏదో 1-2 కాదు ప్రభువా, చిన్న ఫ్లాట్ నాయన, ఏదో కొంచెం రేకులు షెడ్ వేసుకోవడానికి 4 రేకులు ప్రభువా. రేకులు కాదండి, అంతా నీదే అంటున్నాడు. నావన్నీయు సర్వకృపానిధివి. ఎవరైనా సర్వకృపానిధి చెప్పండి. సంపదలగని ఆయన అంటున్నాడు, నావన్నీయు. చదవండి ఆ మాట. 20:31. కుమారుడా, ఎవరికి ఈ వాగ్దానం? నీవెల్లప్పుడూ ఎవరితో ఉన్నావు? ఆస్తిని కోరుకోవాలా, అంతస్తుని కోరుకోవాలా, వాటాని కోరుకోవాలా. నువ్వెప్పుడు ఎవరితో ఉన్నావు? నాతో ఉన్నావు. కాబట్టి నావన్నీయు నీవి. హల్లెలూయా, హల్లెలూయా. వాటా కోరుకుంటారా? వాటా ఇస్తాడు, అంతే. అంతకు అక్కడితో అయిపోతుంది నీ జీవితం. ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు ఇస్తాడు, అక్కడితో అయిపోతుంది నీ జీవితం. కానీ నువ్వేం కోరుకోవాలి? చెప్పండి, ఏం కోరుకోవాలి? చెప్పండి, ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలి? ప్రభువా, నువ్వు ఉంటే చాలయ్యా, నా బిడ్డలకు నువ్వు ఉండాలి ప్రభువా. నేను ఉండను, ఎక్కువ రోజులు ఉండను ప్రభువా, కానీ నా బిడ్డలకు కూడా నువ్వు ఉండాలి ప్రభువా. కోరుకోండి, ప్రభువుని కోరుకోండి. మా ఇంట్లో ఎల్లప్పుడూ నీ సన్నిధి ఉండాలయ్యా. నాతోనే భక్తి ఆగిపోకూడదయ్యా, మా పిల్లలతో ఆగిపోకూడదయ్యా. మా 3వ తరం, 4వ తరం, 10వ తరం, 15వ తరం, నీ రాక పర్యంతం నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉండాలయ్యా. మా బిడ్డల 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 బిడ్డలు ఎల్లప్పుడూ మీతో ఉండాలి ప్రభువా. కోరుకోండి. ఆశీర్వాదాల గురించి ఎందుకు ఆలోచిస్తారు? అవసరతల గురించి ఎందుకు ఆలోచిస్తారు? అన్నీ నీవే కదా అంటున్నాడు ప్రభు. లేచి నిలబడదాం. తండ్రిని కోరుకుంటున్నావా? ఆయన ఆస్తిని కోరుకుంటున్నావా? దేని మీద నీ మనసు ఉంది? దేని గురించి ఆలోచన, ఆరాటం కలిగి ఉన్నావు? కొద్దిమంది కన్నీరు గారుస్తున్నారు, కానీ దేని కొరకు తెలుసా? ఆశీర్వాదం. అది లేదు ప్రభువా, ఇది లేదు. అది నిజమైన ప్రార్థన కాదు. నువ్వు ఎల్లప్పుడూ కన్నీరు కార్చినప్పుడల్లా ప్రభువుని కోరుకోవాలి కన్నీళ్లతో. ప్రభువా, నువ్వు చాలు ప్రభువా.